सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము, జ్ఞానము, భక్తి, సేవ. 9/11/2002 సంవత్సరమున శ్రీ దత్తస్వామి వారు ఇచ్చిన దివ్య సందేశము. జ్ఞానము కన్నను భక్తి గొప్పది, భక్తి కన్నను సేవ గొప్పది. జ్ఞానము పెరిగిన కొలది భగవంతునిపై భక్తి లేకపోవుటకు కారణము భగవంతుని గురించి జ్ఞానము తక్కువగా ఉండుటయే. అయితే జ్ఞానము అనగానేమి? పరమాత్మను గురించి తెలుసుకొనుటయే జ్ఞానము. మనకు పరమాత్మను గురించి తెలిసినది ఏమి అనగా, మనకు కష్టములు వచ్చినప్పుడు వెళ్ళి హఠాత్తుగా కాకా పట్టినచో ఆ కష్టములను తొలగించువాడు భగవంతుడు అని, మరియు మనకు కావలసిన వాటిని సంపాదించుకొనుటకు చేయు ప్రయత్నములలో సాయపడువాడు భగవంతుడు అని. ఈ విధముగా మనకు చిన్ననాటి నుండి భగవంతుని గురించి పెద్దలు బోధించిన జ్ఞానము ఇదియే. ఈ జ్ఞానము భగవంతుని గురించి సత్యమైన జ్ఞానము కాదు. ఇది భగవంతుని గురించి అసత్యమైన జ్ఞానము. కావుననే మనకు భగవంతునిపై అసత్యమైన భక్తి ఏర్పడుచున్నది. భక్తి వలన భగవంతుడు లభించును అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు భక్త్యాత్వనన్యయా లభ్య అని చెప్పి ఉన్నాడు. కానీ మన భక్తి చేత భగవంతుడు లభించుటలేదే, కనీసము భగవదనుగ్రహము కూడా లభించుటలేదే. అందుకే జ్ఞానము భక్తికి మూల కారణము అని తెలియవలెను. అది భక్తికి బీజము వంటిది. దాని నుండి ఉద్భవించు వృక్షమే భక్తి. బీజమును అనుసరించియే వృక్షము ఉండును. బీజము మామిడి బీజమైన మామిడి చెట్టు వచ్చును, వేప బీజమైన వేప చెట్టే వచ్చును గదా. కావున జ్ఞానము సత్యమైనచో సత్యమైన భక్తి ఏర్పడును. దానికి సత్యమైన భగవత్ప్రాప్తి అను ఫలము లభించును. మామిడి చెట్టునకు మామిడి పండు, వేప చెట్టునకు వేపకాయ వచ్చుచున్నవి కదా. కావున మన సాధనా మార్గమునకు ఆదిలోనే హంసపాదు అన్నట్లు బ్రహ్మజ్ఞానము గురించి అనగా భగవంతుని గురించిన జ్ఞానము సరి అయినది లేకపోవటయే. కావున సాధకుడు మొట్టమొదట బ్రహ్మజ్ఞానమును తెలుసుకొనవలెను. ఆ బీజము సక్రమమైనచో వృక్షము సక్రమమైన ఫలము లభించును. అయితే బ్రహ్మజ్ఞానము అనగా ఏమి? భగవంతుని యొక్క జ్ఞానమే బ్రహ్మజ్ఞానము. బ్రహ్మము యొక్క అనన్య దుర్లభమైన విశిష్టమైన కళ్యాణ గుణముల గురించి తెలుసుకొనుటయే బ్రహ్మజ్ఞానము. కళ్యాణ గుణముల వివరణ: కారుణ్యము, తారుణ్యము, సౌజన్యము, ఔదార్యము, గాంభీర్యము, సౌందర్యము, సౌరభ్యము, ధైర్యము, వీర్యము, జ్ఞానము, బలము, యోగము, తేజము, విలాసము, విభూతి, సామర్థ్యము అని ఆది అనంత కళ్యాణ గుణముల వివరణ. ఉదాహరణకు బొంబాయి నగరంలో ఉన్న విశేషములను తెలుసుకొనుట జ్ఞానము. ఆ బొంబాయిని చూడవలయునను ఆకర్షణ కలుగుట భక్తి. ఇక వాడు ఆ ఆకర్షణ కారణముగా బొంబాయి వెళ్ళుటకు ప్రయత్నించటమే సేవ. అట్లే భగవంతుని కళ్యాణ గుణములు తెలుసుకొన్న కొలది ఆకర్షణ పెరుగును. అట్టి ఆకర్షణయే తపస్సు.
మనము వెనుతిరిగి చూసుకుంటే ఈరోజు మనలో భక్తి కానీ తపన కానీ లేవు. మనకు కేవలము మన కోరికలు సాధించి పెట్టువాడే భగవంతుడు. కావున భగవంతుడు ఒక సాధనమన్న జ్ఞానమే మనను నడిపించుచున్నది. ఇది అసత్యమైన జ్ఞానము. సత్యమైన జ్ఞానము చేత, వెలుగు చేత చీకటి వలె ఈ అసత్యమైన బ్రహ్మజ్ఞానము నశించును. ఇది సత్యము. అప్పుడు ఎట్టి కోరికలు లేక, ఎట్టి స్వార్థము లేక, కేవలము భగవత్ సేవ కొరకు భగవంతుని చేరవలయునను తపన కలుగును. నారద మహర్షి వలన శ్రీకృష్ణుని యొక్క కళ్యాణ గుణములను విన్న రుక్మిణీదేవికి శ్రీకృష్ణునిపై గల ఆకర్షణకు కారణము ఆ జ్ఞానమే. రుక్మిణి కృష్ణుని చేరినది కృష్ణపాద సేవ చేసుకొనుటకే తప్ప ద్వారకా నగరమునకు రాణి కావలయునని కాదు. కృష్ణుని పొందిన తర్వాత కూడా ఆమె సర్వదా కృష్ణపాద సేవయే చేసెను. కావున సత్యమైన బ్రహ్మజ్ఞానము చేత ప్రతిఫలాపేక్షరహితమైన భక్తి ఏర్పడుట, దాని చేత భగవత్ప్రాప్తి కలిగి నిష్కామమైన సేవ చేయుటయు వీలగును. ఏమాత్రము స్వార్థము లేక కేవలము భగవత్ సేవ చేయుటయే దత్తస్వరూపము. దత్తుడనగా దానము. ఒక వస్తువుపై స్వార్థమయమైన ఆసక్తి ఉన్నప్పుడు దానిని దానము చేయలేడు. ఇట్టి దత్తస్వరూపమైన దానము చేతనే దత్తుడు లభించును. అనగా భక్తుడు పొందిన నరావతారము యొక్క సేవ ద్వారా ఆ నరావతారమందలి అంతఃస్వరూపమైన దత్తుడు లభించును. కృష్ణపాద సేవ ద్వారా కృష్ణునిలో గల అంతఃస్వరూపమైన విష్ణువు అను పేరు గల దత్తుడు రుక్మిణికి లభించగా ఆ రుక్మిణియే మహాలక్ష్మి స్వరూపము ధరించినది. ఈ సేవ అంతయు యజ్ఞస్వరూపమై ఉన్నది. ఇది 1 ద్రవ్య యజ్ఞము, 2 స్వాధ్యాయ యజ్ఞము, 3 జ్ఞాన యజ్ఞము అని 3 రకములు. 1 ద్రవ్య యజ్ఞము అనగా ఆకలిగొన్న అసక్తులైన పేదవారి యొక్క జఠరాగ్నిలో ఆహారమును సమర్పించుట. అట్టి పేదవారు సజ్జనులు సద్భక్తులైనచో విశేషమైన పుణ్యము లభించును, దుష్టులైనచో పాపము లభించును. ఆహారమును సజ్జనులకును దుర్జనులకును సమర్పించక అగ్నిపాలు మరియు మట్టిపాలు చేసినచో ఆహారమును వ్యర్థము చేయు మహాపాపము కలుగును. ఆహారమును వ్యర్థము చేయరాదని అన్నం నపరిచక్షీత అని శృతి చెప్పుచున్నది. కావున అగ్నిలో నేతిని, మట్టి పుట్టలో పాలు పండ్లు అర్పించుచున్నవాడు అన్నము వ్యర్థము చేసిన పాపమును పొందును. ఈ ద్రవ్యయజ్ఞమే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞములకు కూడా కారణమై ఉన్నది. 2 ఆహారము చేత శక్తి పుట్టి దాని వలన భగవంతుని కీర్తించుటయే స్వాధ్యాయ యజ్ఞము. 3 భగవంతుని తత్వ విశ్లేషణతో చింతించుటాయను జ్ఞాన యజ్ఞము లభించుచున్నది. మూలాధార చక్రము పృథ్వీతత్వము. పృథ్వీ అనగా ఘనము, అనగా ఘన పదార్థమైన అన్నము. తర్వాత జలస్వరూపమైన మణిపూరక చక్రము, అనగా ద్రవ్యము భుజించిన తరువాత త్రాగు పానీయము. అన్నపానీయములే ఈ 2 చక్రములు. తరువాతి చక్రము స్వాధిష్టానము. ఈ అన్నపానీయములను భుజించి త్రాగిన తర్వాత జీర్ణమై ఏర్పడు శక్తియే అగ్ని. దీని తరువాత అనాహత చక్రము గుండె వద్ద ఉన్నది. ఈ శక్తియే గుండెను కదిలించి ప్రాణమును నిలుపుచున్నది. ప్రాణమనగా వాయువు. ఈ ప్రదేశముననే శ్వాసకోశములున్నవి. తరువాత విశుద్ధి చక్రము, కంఠము, వాక్కు. ఈ శక్తి వల్లనే వాక్కుతో భక్తుడు పరమాత్మను కీర్తించగలుగుచున్నాడు. తరువాత ఆజ్ఞాచక్రము. ఇది భ్రూమధ్యమున ఉన్నది. ఇది కన్నులకు సంబంధించినది. ఈ శక్తి వల్లనే
భగవంతుని దివ్య దర్శనము ద్వారా చూడగలుగుచున్నాడు. తర్వాత సహస్రారము, ఇది బుద్ధిస్థానము. ఈ శక్తి వల్లనే బుద్ధితో ఆలోచించగలుగుచున్నాడు. ఇది మూలాధారము నుండి సహస్రార పర్యంతము ప్రయాణించు కుండలిని శక్తి. సర్పాకారముగా తరంగమై ఉన్నది. శక్తి తరంగాత్మకము కావున శక్తియే కుండలిని. ఈ శక్తికి మూలమే అన్నపానీయములు అనగా ద్రవ్య యజ్ఞము. కంఠముతో చేయు భజనలే స్వాధ్యాయ యజ్ఞము. ద్రవ్య యజ్ఞము చేత ఆకలి ఎట్లు శాంతించుచున్నదో, స్వాధ్యాయ యజ్ఞము చేత మానవులకు సంసార దుఃఖములన్నీయు శాంతించి ఆనందము కలుగుచున్నది. అట్లే జ్ఞాన యజ్ఞము ద్వారా దుఃఖ శాంతి, ఆనంద ప్రాప్తి లభించుచున్నవి. కావున అన్నదానము, జ్ఞానదానము, భక్తిదానము ఈ మూడును కలిపి సేవయగుచున్నవి. ఆజ్ఞాచక్ర శక్తి యగు దృష్టితో చూడగలిగినది నరావతారమే. సహస్రార జ్ఞానము చేత చింతించున్నది కూడా నరావతారము యొక్క కళ్యాణ గుణములే. సేవ చేయుకొలది ఆజ్ఞాచక్ర శక్తి పెరిగి సహస్రార శక్తి వృద్ధి చెంది ఆ నరావతారములోని అంతఃస్వరూపము దివ్య నేత్రములకు గోచరించి ఆ నరావతారము యొక్క తత్వము జ్ఞానమునకు అవగతమగును. నరావతారములోని అంతఃస్వరూపమే శ్రీదత్త స్వరూపము. ఆయన తత్వమే బ్రహ్మజ్ఞానము. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.